మోషే సుఖోపవాసములలోని 13వ దినము 13 ఐగుప్తు శ్రమలు దేవుని కృపాసాధనములు నిర్గమకాండము 10 1-20 దేవదేవుని సన్నిధిలో ప్రార్థన. తండ్రి, ఈ మానవ చరిత్రలో నీవు చేయు ప్రతి పనిలోనూ రాబోవు తరములకు కావలసిన సందేశములను పాఠములను ఇమిడ్చినావు గనుక నీకు స్తోత్రములు. నిన్నెరుగని అన్యులకు ఏవైతే శ్రమకరములో అవి నీ పిల్లలకు నీవు సదుపాయములుగా మార్చినావు. ఇటి గొప్ప కృపనిమిత్తమై నీకు ఆనందవందనములు, తరుగని స్తోత్రములు. రానున్న మహాశ్రమల నుండి మమ్మును తప్పించుటకు నీ వాక్య వర్తమానమందించుమని యేసునామమున వందించుచున్నాము. ఆమేన్. దైవాజ్ఞ మోషేకు లభించిన అభయం. యెహోవా ఆజ్ఞ మోషేకు అభయమిచ్చినది. మానవుడు ప్రభువుకు వ్యతిరేకముగా నడిచినా, ఎదురు తిరిగినా, ఆయన మాటను తిరస్కరించినా, ఆనాడు ఐగుప్తీయులకు కలిగిన పెద్ద శ్రమలు నేడును సంభవిస్తాయని ఈ చరిత్ర మనకు రుజువు చేయుచున్నది. నానారకములైన చీడపురుగులు, తెగుళ్ళు, వీటన్నిటికిని ఆజ్ఞ ఇచ్చింది సృష్టికర్త అయిన ప్రభువే. మోషే హస్తము దైవశక్తికి నిదర్శనం. ఈ అద్భుత కార్యములన్నీయూ మోషే తన కర్రను, చేతిని చాపుటవలననే జరిగినవి. వడగండ్ల తెగులు ఐగుప్తు దేశము మీద వడగండ్లు పడే సమయంలో మోషే తన చెయ్యి చాపాడు. తనలో దైవశక్తి ఉన్నదని నిరూపించుటకు ఆయన చెయ్యి చాపాడు. దేవుని నింపుదల. మోషే తల మొదలుకొని అరికాలు వరకు దేవుని యొక్క శక్తితో నింపబడ్డాడు. దేవుడు మీ పక్షమందున్నప్పుడు మీరు ఏ వస్తువుతో చేసినా లేదా చేతితో చేసినా ఆ పని తప్పక జరుగుతుంది. ఆధ్యాత్మిక పాఠాలు ఆత్మ పెంపుదల. వడగండ్లు అడ్డములేని స్థలములో గుడ్డిగా పడతాయి. అయితే దేవుని కృప మనకు కలగాలంటే మనలో ముక్తి కొరకైన ఒప్పుదల ఉండాలి. దేవునితో ఐక్యత, ఒప్పందము ఉండాలి. పచ్చని స్థితి. ఇది మన ఆత్మీయ జీవితమునకు, ఆత్మ పెంపుదలకు గుర్తు. పైరు. ఇది జీవముగల శక్తికి మరియు ఆత్మీయ ఎదుగుదల శక్తికి గుర్తు. దైవ ప్రభావం లోబడిన నాయకత్వం. ఇక్కడ మోషే మరలా తన కర్రను చూపాడు. ఎందుకు? నా యొక్క ప్రభావమును ఈ కర్రలోనికి పంపిస్తున్నాను అని ప్రభువు సెలవిచ్చారు. మోషే ప్రభువు ఆజ్ఞను పూర్తిగా గైకొన్నాడు. గనుకనే దేవుని శక్తి ఆయనలోనికి వచ్చి ఆయన చేతిలోని కర్ర ద్వారా వెల్లడి చేయబడినది. కఠిన హృదయాలు మిడతల దండు గొప్ప మర్మము. ఇన్ని అద్భుతాలు చూసినను ఫరో మరియు అతని సేవకుల హృదయములు దేవుని ఎడల సరళము కాలేదు, విధేయత చూపలేదు. అందువలన దేవుడు మరియొక భయంకరమైన తెగులును, అనగా మిడతలను ఐగుప్తుపైకి పంపించెను. ఇది ఒక గొప్ప మర్మము. తూర్పు దిక్కునుండి, అనగా దేవుని యొద్ద నుండి, ఆయన పరిశుద్ధ సింహాసనము దగ్గర నుండి ఆజ్ఞ వెలువడగానే ఆ మిడతల దండు తరలివచ్చినవి. అవి ఐగుప్తు దేశమంతటినీ పూర్తిగా కప్పివేశెను. రక్షకుడు యుద్ధములు చేయు యెహోవా, తనవారు అనిపించుకొన్న వారిని ఆయన రక్షించుకొనెను. సైన్యముల కధిపతియగు యెహోవా అని తన్ను తాను తెలియజేసుకొన్న ఆయన అనేక పర్యాయాలు యుద్ధము చేసెను. ప్రభువు అపవాదితో యుద్ధము చేశారు. ప్రభువు తన జనుల పక్షముగా నిలబడి యుద్ధము చేశారు. నీతిసూర్యుడు ఆయన నమ్మకత్వం. తూర్పు అనేది సూర్యుని దిక్కునకు గుర్తు. అయితే ఆ సూర్యుని కంటే నీతిసూర్యుడు ఎంతో గొప్పవాడు. ఐగుప్తీయుల పచ్చని పంటలన్నిటినీ మిడతలు పాడుచేసెను. ఆ నీతిసూర్యుని ఎవరూనూ తిరస్కరించకూడదు. ఎంతైనా ఆయన నమ్మదగినవాడు. ఆయనను తిరస్కరిస్తే మానవులు శ్రమల పాలవుతారు. శ్రమల పరిమితి దేవుని అదుపు. అన్నిరకములైన అపాయములకు ఆయనే సెలవిస్తారు. ఆయన శ్రమలకు మాత్రము సెలవిస్తారుగాని ప్రాణము మీద సెలవు ఇవ్వరు. శ్రమ ఎల్లప్పుడూ ప్రభువు చెప్పుచేతులలోనే యున్నది. ఐగుప్తీయులు, ఇశ్రాయేలీయులు ఒకే దేశములో యున్నారు. కాని ఐగుప్తీయుల పంటలకు నష్టము కలిగినది, ఇశ్రాయేలీయులకు ఏ హానియూ కలుగలేదు. మిడతల దండు ఆజ్ఞాపించిన దేవుడు. ప్రభువు మాట చొప్పున తూర్పుగాలికి మిడతలు వచ్చినవి. అవి ఐగుప్తీయులను బాధించుటకు, వారి పొలములోని ప్రతి పచ్చని చెట్టునూ కాయనూ నాశనము చేయుటకే ఆయన ఆజ్ఞ ఇచ్చారు. అంతేకాని ప్రాణము తీయుటకు సెలవు ఇవ్వలేదు. గమనించదగిన మర్మము, ఆకలి బాధ తీర్చడి మిడతలను ఆయన అరణ్యములో బాప్తిస్మమిచ్చు యోహానుకిచ్చారు. కాని బాధపెట్టే మిడతలను ఐగుప్తులో ఐగుప్తీయులకు ఇచ్చారు. దైన్యస్థితి
ఐగుప్తును కమ్మిన చీకటి. ప్రభువుకు వ్యతిరేకంగా నడిస్తే మనుషులు కూర్చోలేరు, నిలువబడలేరు, తినలేరు, త్రాగలేరు, ఏ పనియూ చెయ్యలేరు. వడగండ్లు, మిడతలు పచ్చనైన పైరులను పాడుచేయగా మిగిలిన వాటన్నిటినీ ఈ మిడతల దండు పూర్తిగా తీసివేసెను. ఐగుప్తు దేశమంతా బీడుభూమి అయినది. ఆ మిడతల సమూహము సమస్తమును తినివేయగా అక్కడ గాఢాంధకారము, చీకటి కమ్మెను. దేవుని కాంతి వారిపైన పూర్తిగా తీసివేయబడినది. ఎక్కడనూ స్థలము లేకుండా చీకటి ఒక గొడుగువలే వారి దేశాన్ని కప్పివేసినది. చీమల జ్ఞానము సోమరితనానికి హెచ్చరిక. మీరు సోమరులవలె ఉంటే ఐగుప్తీయులవలె నశించిపోతారు. చీమను చూడండి, తనకు శ్రమ వచ్చినప్పుడు, అనగా ఆహారం దొరకనప్పుడు శీతాకాలంలో అది కంగారు పడకుండా కూర్చుని ఏ భయం లేకుండా తింటుంది. ఎందుకనగా అది ముందుగానే కష్టించి పనిచేసి ఆహారమును సమకూర్చుకొన్నది. ఆ చీమ చాలా చిన్నది గనుక మనమును ఆ చీమలవలనే అపాయము నుండి తొలగి ఉపాయముగా దేవుని కృపలోకి వచ్చి నిలబడాలి. ఇశ్రాయేలీయులవలె ఆయన కృపలో ప్రవేశించండి. దైవహస్తము శ్రమలలో విశ్వాసము. భూమి పంటలు దేవుడు తన కృపచొప్పున ఇచ్చినవి. భూమిమీదనున్న సమస్తమును ఆయనే అనుగ్రహించును. అయితే ఈ దైవహస్తమును గ్రహించని ఐగుప్తీయులకు మనశ్శాంతి లేకుండా పోయింది. తిరిగి వారు దేవుని తట్టు తిరిగినప్పుడే వారికి మనశ్శాంతి లభిస్తుంది. సాధారణంగా శ్రమ ఉంటే దేవుని తట్టు, శ్రమ లేకపోతే భూలోకం తట్టు మనము తిరుగుతాము. గనుక శ్రమలు వచ్చినప్పుడు మనము దేవునికి దూరమవ్వకూడదు. ఆ శ్రమలలోనే మన విశ్వాసాన్ని మరింతగా పెంచుకోవాలి. వడగండ్ల వలన పొలాల్లో ఉన్న చెట్లు నాశనమయ్యాయి. అయితే ఐగుప్తీయుల ధాన్యపు కొట్లలో కొంత ధాన్యము ఇంకా దాచబడియున్నది. ప్రభువు తన మిడతల దండు ద్వారా ఆ మిగిలిన ధాన్యాన్ని కూడా పూర్తిగా నాశనము చేశారు. దేవుని తిరస్కారము చేస్తే మానవునికి భుక్తి, శక్తి, భక్తి, ముక్తి ఇవేవీ ఉండవు. అన్ని తెలిసి తప్పులు చేస్తూ పోతే చివరికి మిగిలేది మరణమే. కాబట్టి నీవు ఎల్లప్పుడూ దేవుని పక్షాన మాత్రమే స్థిరంగా ఉండవలెను. పాపంపై అధికారం హెచ్చరిక. నీ పొరుగువారిని, నీ ఇంటివారిని బాధపెడితే అదే పాపము. అందరిపై అనవసరంగా అధికారము చెలాయించడమే పాపము. గనుక ఆ పాపమునకు మనం బానిస కాకూడదు. ఆ పాపముపైనే మనము అధికారము చెలాయించాలి. బలప్రారంభమును కొట్టివేయుట 10వ తెగులు. జ్యేష్ఠులు, ఇది మానవులకు సంబంధించిన మాట. ప్రథమ సంతానము, ఇది పశువులకు, మృగములకు, సర్వపురుగులకు చెందిన మాట. ప్రభువు ఐగుప్తులో ఉన్న జ్యేష్ఠత్వాన్ని, ప్రథమ సంతానాన్ని హతము చేశారు. సాధారణంగా ప్రథమ ఫలములకు బలము ఎక్కువ. వారికి ఉన్న శారీరక, ఆత్మిక బలము ఆఖరి బిడ్డకు ఉండదు. కాని ఐగుప్తులో ఉన్న ఆ బలాన్ని దేవుడు ముందుగానే కొట్టివేశారు. 10వ తెగులు అనేది వారి బలప్రారంభమును కొట్టివేయుటయే. మొదటి శక్తిని పొందివచ్చిన మనిషిని, పశువును దేవుని శక్తి తోడుకొని తీసుకొని పోయినది. ఆ తర్వాత ఐగుప్తు బలాధిక్యతను ఆయన ఎర్రసముద్రములో ముంచుట ద్వారా పూర్తిగా తుడిచిపెట్టేశారు. దీనిద్వారా నీలో ఉన్న అహంకారమును కూడా ప్రభువు తీసివేస్తారు. ప్రభువు నడిపింపు గొర్రెలమంద. గొర్రె అనేది విశ్వాసికి ముంగుర్తు. గనుకనే పరిశుద్ధ గ్రంథంలో గొర్రెలను విశ్వాసులతో పోల్చారు. ఒక నమ్మకమైన కాపరి తన గొర్రెలను నడిపించుకుని పోవునట్లు యెహోవా ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి బయటకు నడిపించుకునిపోయెను. ఒక ఉత్తమ స్నేహితునివలే ఆయన వారిని వెంటబెట్టుకుని వెళ్లాడు. ఒకడు తన మందను సురక్షితముగా దారి తప్పకుండా నడిపిస్తూ ఒకవేళ ఏదైనా తప్పిపోతే దాన్ని వెతికి పట్టుకుని తిరిగి తన మందలో కలుపుకుని ఏ అపాయము రాకుండా తీసుకొనిపోవును. నీవు కూడా ఆ ప్రభువు మీద మాత్రమే ఆధారపడితే ఆ విశ్వాసములో ఆయన నిన్ను సురక్షితముగా నడిపిస్తారు, తోడుకుని వెళ్తారు. తన దూతలకు ఆజ్ఞ ఇచ్చి నీకు ఏ అపాయము లేకుండా కాపాడుతారు. నీవు స్థిర విశ్వాసివయుంటే నీవు తప్పకుండా ఆయన మహిమగల తేజస్సుకు నిలువబడగలవు. అంతిమ దీవెన. అలాగూ ఆయన తేజస్సుకు నిలువబడి లోకమనే ఐగుప్తుకు అడ్డబడి నూతన యెరూషలేము అనే కనానుకు పెండ్లికుమారుడు యేసుక్రీస్తు మిమ్ములను చేర్చునుగాక. ఆమేన్.